హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నెక్స్ట్ డేస్ గురించి నేర్చుకుందామండి. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ ఒక విషయము చాలా గ్యాప్ వచ్చింది. సారీ అండి. ఐ విల్ ట్రై టు కంప్లీట్ దిస్ ఫ్లో. సో, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్‌లోకి వెళ్ళాక ముందు మేము ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఈ వీడియో కరెంట్ వీడియోలో ఈ మొత్తం అంటే ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్‌లో ఏమేం టాపిక్స్ నేను కవర్ చేస్తానో, ఆ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. ఒకసారి మీరు ఆహ్, ఎందుకంటే మీకు వీడియో మధ్యలోకొచ్చిన తర్వాత అసలు ఎక్కడ ఎటు ఫ్లో అవుతుంది అని మీకు తెలవదు కదా! సో, దానికోసం అని చెప్పేసి దీన్ని ఒక ప్రాపర్ స్టెప్ బై స్టెప్‌గా నేను డివైడ్ చేసుకున్నానండి. దానికి తగ్గట్టుగా మీకు మెన్షన్ చేస్తున్నాను. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? రైట్. ఇక్కడ ఫస్ట్ మనం నెక్స్ట్ జేఎస్‌కి వెళ్దాం. అసలు నెక్స్ట్ జేఎస్ అంటే ఏంటి? ఓకే. ఫస్ట్ నెక్స్ట్ జేఎస్. ఇక్కడ నేను మీకు గూగుల్‌లో కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ జేఎస్ చూడండి. ఇక్కడ మీకు కనిపించిందండి. ఇట్ ఈస్ ఎ రియాక్ట్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్. సో, అంటే మీకు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ నెక్స్ట్ జేఎస్‌లోనే 2 దీన్ని నేను నా దృష్టిలో నేనేమంటానంటే దీన్ని ఫుల్ స్టాక్ ఫ్రేమ్‌వర్క్ అంటాను. ఎందుకో చెప్తాను మీకు. మీకు ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఫ్రేమ్‌వర్క్స్ వచ్చేసరికల్లా మనము 2 టైప్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటొచ్చేసరికల్లా ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్ అంటారు. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. ఫ్రేమ్‌వర్క్. సెకండ్ వన్ వచ్చేసరికల్లా బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. బ్యాక్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. సో, ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఏవైనా కూడా ఎలా ఉన్నాయి అనంటే, మీరు ఉంటేనేమో ఫ్రంట్ ఎండ్‌లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మీకు? చాలా ఉన్నాయి. రియాక్ట్ జేఎస్, నెక్స్ట్ యాంగులర్, ఓకే. యాంగులర్ సారీ, యూ కెన్ కన్సిడర్ దిస్ యాస్ ఎ లైబ్రరీ. ఓకే. యాంగులర్ అనేది వచ్చేకల ఫ్రేమ్‌వర్క్. 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 ఓకే. రైట్. అదే మీకు బ్యాక్ ఎండ్ వచ్చేకల నేను ఇంకోటి ఎక్కువ మేము జావా స్క్రిప్ట్ రిలేటెడ్ మాట్లాడుతున్నాను. ఓకే. సో, బ్యాక్ ఎండ్ వచ్చేసరికల్లా మెయిన్‌గా నోడ్ జేఎస్. నోడ్ జేఎస్ మీరు దీంట్లో వాడే ఫ్రేమ్‌వర్క్ పేరు ఎక్స్‌ప్రెస్ ఫ్రేమ్‌వర్క్. ఎక్స్‌ప్రెస్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? రైట్. సో, ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ 2 కూడా సెపరేట్‌గా ఉన్నాయి. అంటే ఫ్రంట్ ఎండ్ చేసే విధానం వేరే, బ్యాక్ ఎండ్ చేసే విధానం వేరే. అలా కాకుండా ఈ నెక్స్ట్ జేఎస్ టీమ్ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చారు. ఏంటంటే, మీరు ఒకటే ఫ్రేమ్‌వర్క్ వాడండి. ఓకే. ఒకటే ఫ్రేమ్‌వర్క్ వాడండి. బట్ దీంట్లో ఫ్రంట్ ఎండ్‌గా ఏం వాడాలి అనంటే, ఫ్రంట్ ఎండ్ వచ్చేకల మీరు రియాక్ట్ చేసి వాడుకోండి. బ్యాక్ ఎండ్ వచ్చేసరికల్లా నోడ్ జేఎస్ వాడుకోండి. బట్ we need to follow నెక్స్ట్ జేఎస్ రూల్స్. నెక్స్ట్ జేఎస్ రూల్స్‌ను ఫాలో అవుతూ మనం క్రియేట్ చేసుకోవాలి. క్లియరా? అర్థమైందండి? రైట్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు అంటే, మీరు కావాలంటే ఏపీఎస్‌ని బిల్డ్ చేయొచ్చు. ఏపీఎస్‌ని బిల్డ్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే, ఓన్లీ నేను సార్ ఫ్రంట్ ఎండే వాడుకుంటాను అనుకుంటే, ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ జేఎస్‌ని కోడ్‌ని వాడుకొని కూడా నెక్స్ట్ జేఎస్‌ను మీరు బిల్డ్ చేయొచ్చు. సో, మీరు నెక్స్ట్ జేఎస్ కనుక నేర్చుకున్నట్లయితే యూ కెన్ బిల్డ్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకేనండి? క్లియరా? రైట్. సరే. ఫస్ట్ మీకు ఒకసారి ఫ్లో చెప్తన్నాను గదా! ఒకసారి ఫ్లోకెళ్తాను మీకు. ఫస్ట్ మీకు దీంట్లో వచ్చేసరికల్లా నెక్స్ట్ జేఎస్ యొక్క ఇంట్రడక్షన్ చెప్తాను. ఇంట్రడక్షన్. ఓకే. కొంచెం బ్రీఫ్ ఆల్రెడీ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికల్లా మనం ఏవైతే నెక్స్ట్ జేఎస్ చేస్తున్నామో, ఆ నెక్స్ట్ జేఎస్‌లో క్రడ్ రిలేటెడ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. క్రడ్ రిలేటెడ్ ఏపీఎస్ బిల్డ్ చేస్తాం నెక్స్ట్ లెవెల్‌లో. ఓకే. నెక్స్ట్ లెవెల్‌లో క్రడ్ రిలేటెడ్ ఏపీఎస్ బిల్డ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ కొంచెం సైజ్ పెద్దగా ఉంటుందండి. కొంచెం తగ్గిస్తాను. రైట్.
ఓకే, బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికల్లా దీన్ని కూడా యారో తీసుకుంటాను. క్రడ్ అయిపోయిన తర్వాతకి నేను ఏం కవర్ చేస్తానంటే, ఈ క్రడ్లో కూడా మీకు ఏమేమి వస్తాయి క్రడ్లో అని అంటే, నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను, సారీ. ఈ క్రడ్లో నేను ఏం కవర్ చేస్తానంటే, ఒకటి బేసిక్ ఏపీ కవర్ చేస్తాను. ఏపీఎస్ని బిల్డ్ చేయడం ఎట్లా కవర్ చేస్తాను. నెక్స్ట్ ఏపీని ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఎన్ని విధానాలుగా టెస్ట్ చేసుకోవాలి. దీంట్లో వాడే డేటాబేసు మాంగో డిపి అండి. మాంగో డిపి వాడతాం. ఓకే, మాంగో డిపి వాడతాం. సో మెయిన్గా దీంట్లో ఏపీఎస్ కూడా రిలేటెడ్ టు నేను వాడేది మీకు ఒక శాంపుల్ స్టూడెంట్స్ రిలేటెడ్ క్రెడ్ చేద్దాం మీకు, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఎందుకు అంటే మీకు ఫస్ట్ నేను బేసిక్స్ బిల్డ్ చేస్తున్నానండి, ఏపీఎస్ని బిల్డ్ చేసే విధానంగా. సో అలా బిల్డ్ చేసుకుంటూ ఒక ఫ్లో అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ ప్రాజెక్ట్ని నెక్స్ట్ జేస్లో ఎలా బిల్డ్ చేయొచ్చో కూడా మీకు ప్రాజెక్ట్ని బిల్డ్ చేసి చూపిస్తాను. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ జేస్ క్రెడ్ అయిపోయి ఇక్కడ ఈ స్టెప్ కవర్ చేస్తాను. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాతకి ఓకే, మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని క్రియేట్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో మనం పంపిస్తాం కదా. సపోజ్ నేను స్టూడెంట్ ఫస్ట్ నేమ్ ప్లేస్లో నేను నేమ్ పంపించాను, కానీ నాకు అవసరమైంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు కావాలి. సో అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎవరో ఒకళ్ళు దాన్ని వ్యాలిడేట్ చేయాలి. సో నేను వ్యాలిడేషన్ కోసం ఈ నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే జాడ్ని ఎలా వాడాలి, ఓకే, జాడ్ లైబ్రరీని ఎలా వాడాలో కూడా మీకు నెక్స్ట్ అంటే ఫస్ట్ క్రెడ్ని బిల్డ్ చేసి చూపిస్తాను. అయిపోయిన తర్వాతకి జాడ్ వ్యాలిడేషన్ కూడా మీకు ప్రతి ఒక్క దానికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను ఈ ఈ ఫ్లోలో. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక సిరీస్ అండి, ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ 1 or 2 వీడియోస్. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఏ ఫ్లో. నేను మ్యాక్సిమం అవసరమైతే ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ కంటెంట్ని ఒకటే వీడియో కవర్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఐ డోంట్ వాంట్ ఎక్స్టెండ్ ద టైంని ఎక్స్టెండ్ చేయదలుచుకోవట్లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఏమనుకున్నానంటే సేమ్ మీరు ఏదైతే బిల్డ్ చేశారో క్రెడ్ కోడ్ ఉంటుంది కదా, క్రెడ్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మోడర్న్ ఆర్కిటెక్చర్గా ఎలా బిల్డ్ చేయొచ్చు, ఆర్కిటెక్చర్ కన్వర్షన్ ఎలా చేయొచ్చు అంటే ఏంటి, దీంట్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు అని అంటే సో కంట్రోలర్స్ని ఎలా తయారు చేసుకోవాలి, కంట్రోలర్స్. నెక్స్ట్ వచ్చేసరికల్లా సర్వీసెస్, నెక్స్ట్ రిపాజిటరీస్ ఎలా బిల్డ్ చేయొచ్చో మనం తెలుసుకుందాం. ఓకే, అంటే మీరు రాసినటువంటి ఏదైతే మనం మీకు ఈ వీడియోలో చూపించినటువంటి కోడ్ ఏదైతే ఉందో దాన్ని పర్టికులర్ ఆర్గనైజ్డ్గా మనం ఇక్కడ తయారు చేస్తామండి. క్లియరా, రైట్. అంటే మీరు గమనిస్తే ప్రతి ఒక్క స్టెప్పులో ఫస్ట్ మీకు బేసిక్స్ని చెప్పుకుంటూ మీకు అండర్స్టాండ్ చేసుకుంటూ సేమ్ కోడ్ని ఎలా నేను కన్వర్ట్ చేసుకుంటూ వస్తానో కూడా మీకు ఇక్కడ కవర్ చేస్తాను. ఓకేనా, రైట్. సో ఇంతవరకు ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాతకి ఇంకొకటి మీరు నేను దీన్ని కూడా 2 levels ఆఫ్ ప్లేలిస్ట్గా చేస్తాను. ఒకటి ఇది లెవెల్ 1 అనుకోండి. నెక్స్ట్ జేఎస్ ఏపీఐ క్రాడ్ ఎందుకు ఎలా బిల్డ్ చేస్తానో మీకు అర్థమవుతుంది కొంచెం. లెవెల్ 1లో ఇది లెవెల్. సో ఇంతవరకు అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాతకి ఇదే ఫ్లోలో ఇక్కడ నేను లాగిన్ ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఇక్కడ కవర్ చేస్తాను. ఓకే, దీని లోపల మీకు టూ మెథడ్స్ బై డిఫాల్ట్ అంటే మీరు ప్లెయిన్ నోడ్.js వాడేవి కూడా నేను ఇక్కడ ఫస్ట్ నేను కవర్ చేస్తాను. ఒకటి JWT వాడతాను, ఇంకొకటి ఇది ఫస్ట్ మెథడ్. ఓకే, JWT టోకెన్స్ క్రియేట్ చేసుకోవటం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వే వచ్చారు కదా, నెక్స్ట్ JSV ఆల్సో విల్ కవర్. ఓకే, నెక్స్ట్ అది అయిపోయింది. దీని తర్వాతకి నేను ఏం కవర్ చేస్తాను అంటే
ఇక్కడ మీరు గమనిస్తే నేను ఏపీఎస్ని కవర్ చేస్తున్నానండి. ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ ఎందుకు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే గమనిస్తున్నారో ఈ ఏపీఎస్లో మీకు ఎండ్ టు ఎండ్ అంటే ఒక సర్వర్ సెటప్ను కూడా మీకు అది కూడా ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా బిల్డ్ చేస్తారు, సర్వర్లో ఎలా డిప్లాయ్ చేస్తారు అది కూడా మీకు కవర్ చేస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా లాగిన్ ప్రాసెస్ ఇవి మొత్తం కవర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఏపీఐ డీబగ్గింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మీరు ఒక జావా స్క్రిప్ట్ని డీబగ్ చేయాలనుకోండి, జనరల్గా మీరు ఏం చేస్తారు, కన్సోల్ లాగ్ వాడతారు. సో కన్సోల్ లాగ్ వాడితే ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ మోర్ టైం. మీరు ప్రతిసారి కన్సోల్ అక్కడ రాయాలి, ప్లస్ దాన్ని తీసేయాలి, మళ్ళీ రాయాలి, మళ్ళీ తీసేయాలి, అంతే కదా. ఎందుకంటే ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ వీ షుడ్ నాట్ యూజ్ కన్సోల్ లాగ్స్, సో విల్ రిమూవ్ దాట్. సో అలా కాకుండా మనం వితౌట్ కన్సోల్ లాగ్ వాడకుండా మనం డీబగ్గింగ్ ఎలా చేయొచ్చు, ఒక దగ్గర తప్పు ఉందని ఎలా మనం కనుక్కోవచ్చు, సో అవన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తాం. ఓకేనా, ఏపీఐ డీబగ్గింగ్. నెక్స్ట్ దీంతోపాటు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంచెం అంటే స్మాల్ డేటాబేస్ అయితే తొందరగా లోడ్ అవుతుంది, బాగానే ఉంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్స్ మిలియన్స్ అట్లున్నాయి అనుకోండి, అప్పుడు ఎలా ఏం చేస్తారు, దానికి సొల్యూషన్ ఉందా అంటే, బికాజ్ మీకు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం లోడ్ అంతా కూడా దేని మీద పడుతుందండి, ఆటోమేటిక్గా మన డేటాబేస్ మీద పడుతుంది. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, సిస్టమ్ స్లో అవుతుంది. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఉందండి, దట్ ఈస్ కాల్డ్ క్యాషింగ్ మెకానిజం. సో దీంట్లో మీకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ క్యాషింగ్ మెకానిజం మీకు నేర్పడం జరుగుతుంది. ఓకేనా, దీంట్లో క్యాషింగ్ వచ్చేసరికల్లా మనకి ఎన్ని విధానాలుగా చేయొచ్చు చెప్తాను. ఒకటి వచ్చేసరికల్లా నోడ్ క్యాష్ అని ఒకటి ఉంటుంది, మీకు ఈ విధానంతో నేర్పిస్తాను. ఇవి కాకుండా ప్రొడక్షన్లో ఏం వాడతారంటే కొంతమంది రెడిస్ వాడతారు, ఓకే, ఇంకోటి మెమ్ క్యాష్ అని కూడా వాడతారు. ఓకే, సో మీకు స్టార్టింగ్ సిరీస్లో మాత్రం నోడ్ క్యాష్ అని మీకు ఫస్ట్ కవర్ చేస్తాను. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ క్యాషింగ్ మెకానిజం. సో ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం, చెప్తాను. నెక్స్ట్ స్టెప్ మీకు ఇక్కడ ఏం కవర్ చేసేది ఏంటంటే మైగ్రేషన్స్. సో మైగ్రేషన్స్ అంటే ఆల్రెడీ నా దగ్గర కొంత డేటా ఉందండి, ఐ వాంట్ టు లోడ్ ఇంటూ నా స్టూడెంట్స్ దాంట్లోకి ఎంటర్ చేయించాలి అంటే స్టూడెంట్స్ డేటా ఆల్రెడీ ఉంది మన దగ్గర, ఇంత JSON ఫార్మెట్ అనుకుందాం, నా దగ్గర JSON ఫార్మెట్లో ఉంది స్టూడెంట్స్ లిస్ట్ డేటా ఇన్ ద ఫార్మ్ JSON ఫార్మెట్. దాన్ని ఎలా మనం లోడ్ చేస్తాం డైరెక్ట్గా, ఆ పద్ధతిని ఏమంటారంటే మైగ్రేషన్స్ అంటారు. ఓకేనా, సో ఇవి కాకుండా కొన్ని వేరే కాన్సెప్ట్స్ కూడా ఉంటాయండి, అవి కవర్ చేస్తాను మీకు. అదర్ కాన్సెప్ట్స్ లైక్ మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పినట్టు ఇంకేమైనా మిస్ అయితే కూడా నేను ఇవి కవర్ చేస్తాను. ఇది లెవెల్ 1 సిరీస్ అండి, మీకు ఇందాక చెప్పాను అదే, ఇది లెవెల్ 1 సిరీస్. క్లియరా? మరి సార్ ఇదంతా ఒకటే ప్లేలిస్ట్లో ఉంటుంది మీకు. ఓకే, ఇదంతా ఒకటే ప్లేలిస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ 2 సిరీస్. ఈ లెవెల్ 2లో ఏం చేస్తున్నానంటే తీసేస్తున్నానండి, మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి. ఓకే, ఈ లెవెల్ 2లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద సర్వర్. సో నేను మీకు ఒక VPSలో అంటే డిప్లాయ్మెంట్ ఇన్ సర్వర్లో మనం డిప్లాయ్ చేసే విధానం ఉంటుంది కదా, ఎలా డిప్లాయ్ చేస్తారు ఆ విధానం మీకు కవర్ చేస్తాను. దీంట్లో మెయిన్గా ఫస్ట్ నేను కవర్ చేసేది ఏంటంటే ప్లెయిన్ కోడ్ డిప్లాయ్మెంట్ని ప్లెయిన్గా ఎలా మనం అంటే వీఆర్ నాట్ వేరే ఎటువంటి కాకుండా డైరెక్ట్గా సర్వర్లో ఎలా సెటప్ చేసుకోవాలి
ప్లెయిన్ కోడ్ని డిప్లాయ్ చేయాలంటే ఎలా చేసుకోవాలి. ఓకే, ఒకటే మిస్ అయింది. సెటప్స్ ఫర్ డిప్లాయ్మెంట్. ఓకే, డిప్లాయ్మెంట్, సెటప్ ఫర్ డిప్లాయ్మెంట్ ఏమేమి సెటప్ చేసుకోవాలి ఇక్కడ మీకు నేర్పుతామండి. ఇది సెకల అంటే ఫస్ట్ లెవెల్, మీకు అదే చెప్పాను. ఐ విల్ టీచ్ హియర్ లెవెల్ వైజ్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒకేసారి అన్నీ కాదండి. ఇక్కడ ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్తాను. సో ప్లెయిన్ కోడ్ని రన్ చేసిన తర్వాతకి నెక్స్ట్ రన్నింగ్ ద ప్రాజెక్ట్ని ఎలా రన్ చేస్తామో కూడా మీకు చెప్తాను. ఇది మనం కవర్ చేసేది లెవెల్ 2. క్లియర్ అండి? రైట్, ఇది లెవెల్ 2. సో లెవెల్ 2లో మీకు సర్వర్ని ఎట్ బిగినర్ లెవెల్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సర్వర్ ఎట్ బిగినర్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ 3, సర్వర్ ఎట్ అడ్వాన్స్డ్ లెవెల్. దీంట్లో మీకు ఏం చెప్తామంటే ఇక్కడ డిప్లాయ్మెంట్ సర్వర్లో ఇక్కడ కూడా డిప్లాయ్మెంట్. కాకపోతే సెటప్ అనేది ఎలా చేస్తామంటే ఫస్ట్ మీకు ఎటువంటి ఓఎస్లు వాడతాం, మనం మామూలుగా జనరల్గా ఏమేమి ఓఎస్లు వాడతాం, జనరల్గా సర్వర్లో ఏమేమి ఓఎస్లు వాడతారు, దాని తర్వాతకి వెబ్ సర్వర్స్ ఏం వాడతారు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అపాచీ వాడతారు, కొంతమంది ఏంటంటే ఎన్జిఐఎన్ఎక్స్ వాడతారు. మీకు ఇక్కడ చూపించేది మాత్రం ఎన్జిఐఎన్ఎక్స్ చూపిస్తానండి, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా అడ్వాన్స్ లెవెల్ అందరూ కూడా ఎన్జిఐఎన్ఎక్సే వాడుతున్నారు. ఓకే, ఎన్జిఐఎన్ఎక్స్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాతకి మన కోడ్ ఏదైతే ఉంటుందో కోడ్ డిప్లాయ్మెంట్ అండ్ ద ప్రాజెక్ట్. ఓకే, ఇది చేస్తాం. సో ఇది అయిపోయింది అనుకోండి. కానీ ఒకసారి అంటే ఈ బిగినర్ లెవెల్కి అడ్వాన్స్ లెవెల్కి తేడా చూడండి. సో ఇక్కడ మీరు కోడ్లో మనం మీకు ఆల్రెడీ కొంతమందికి బేసిక్స్ ఐడియా ఉంటే మీరు ఎన్పిఎం సర్వ్ అని వాడతారు. ఓకే, ఎన్పిఎం డెవ్ అని వాడతారు. ఓకే, వాడతారు కదా. సో ఎన్పిఎం డెవ్ వాడి ఆ టెర్మినల్ రన్ అవుతున్నంత కాలమే ప్రాజెక్ట్ రన్ అవుతుంది. సో మరి సిస్టమ్ బంద్ చేశారు, మళ్ళీ మీరు ఆన్ చేశారు, కానీ నాకు రన్ కావాలి, మరి ఎలా? సో దానికోసం మనం ఇక్కడ ఒక టూల్ని వాడతామండి, దానికి పేరు PM2. దీన్ని ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. ఓకే, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడేమో మీకు ఎన్జిఎన్ఎక్స్ గురించి చెప్తాను, ఇక్కడ వచ్చి PM2 చెప్తాను. క్లియరా? సో ఇదేం చేస్తుంది అని అంటే మనం టెర్మినల్ని క్లోజ్ చేసినా కూడా, మళ్ళీ సిస్టమ్ని రీస్టార్ట్ చేసినా కూడా, ఓకేనా, ఇది మన ప్రాజెక్ట్ని అప్ అండ్ రన్నింగ్గా చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ దీంతో పాటుగా మీకు ఇంకా కవర్ చేసేది ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు క్యాషింగ్ మెకానిజం చెప్పాను, మీకు గుర్తుందో లేదో. క్యాషింగ్ మెకానిజం, సో ఈ క్యాషింగ్ మెకానిజం ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు అంటే స్టార్టింగ్ ప్లేస్లో ఇక్కడ చూసారా, ఇక్కడ క్యాషింగ్ మెకానిజం చెప్పాను సార్. ఇది మీకు బేసిక్ లెవెల్ ఉంటుంది, అంటే నోట్ చేసి ప్లెయిన్ క్యాష్ చెప్తాను. ఇక్కడ మీకు వచ్చేసరికల్లా, ఇక్కడ క్యాషింగ్ మెకానిజంకి వచ్చేసరికల్లా మీకు ఇక్కడ కవర్ చేసేది ఏంటంటే రెడిస్ కవర్ చేస్తానండి. రెడిస్ మీకు ప్రాజెక్ట్స్లో కూడా పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్ వాళ్ళందరూ కూడా వాడేది రెడిస్ వాడతారండి. ఓకేనా, రెడిస్ వాడతారు. సో అందుకని మీకు ఇది కవర్ చేస్తాను. బాగానే ఉందండి సార్.
ఇంతకు మించి ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా కావాలి అని మీరు మాకు చెప్తే నేను మీకు అవి కూడా కవర్ చేస్తాను. క్లియర్ అండి? సో, ఇవి సర్వర్. ఇంకొకటి ఇవన్నీ కూడా నా లోకల్ సర్వర్. అంటే నా సిస్టమ్ కాకుండా వేరే సిస్టమ్ ఉంటుందండి. ఆ సర్వర్‌ని మనం ఎస్ఎస్‌హెచ్ ద్వారా ఎలా కనెక్ట్ అవుతామో అవి కూడా మీకు కవర్ చేస్తాను. ఓకేనా? అంటే ఒక ప్లెయిన్ అంటే రేపు ఏడబ్ల్యూఎస్ సర్వర్‌లో మీరు ఎలా వర్క్ చేయాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, హోస్టింజర్ కావచ్చు, ఎక్కడైనా కానీ వీపీఎస్ సర్వర్స్ ఉంటే దాన్ని ఎలా సెటప్ చేయాలి ఫ్రమ్ స్క్రాచ్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి మీరు గమనించండి. ఎవరైతే ఈ ఫ్లోని ఫాలో అవుతున్నారో అంటే ఫస్ట్ లెవెల్ ఫాలో అయిన వాళ్ళకి సెకండ్ లెవెల్ ఈజీగా ఉంటుంది. సెకండ్ లెవెల్ తర్వాతకి థర్డ్ లెవెల్‌కెళ్ళాలి. డైరెక్ట్‌గా మీరు ఇక్కడి నుంచి వస్తే మాత్రం మీకు అర్థం కాదు. అందుకని మీకు ఫస్ట్ ఈ సీరీస్ కంప్లీట్ చేస్తాను. దెన్ ఐ విల్ గో విత్ దిస్. ఇక్కడ. ఓకేనా? నేను ఇంకేమైనా ఎక్స్ట్రా వస్తే కూడా నేను యాడ్ చేస్తాను. మానిటరింగ్ టూల్స్ ఎట్లా, కోడ్ క్వాలిటీ టూల్స్ ఎట్లా అవి కూడా మీకు ఇక్కడ కవర్ చేస్తాను. సో, అలాంగ్ విత్ దిస్ మనం కొన్ని మనం ఇవి కూడా చెప్పుకుంటాం కదా! ఏంటి బై డిఫాల్ట్ గిట్ కూడా మనకి ఇక్కడ గిట్ కమెంట్స్ ఎలా బేసిక్ కమెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే. ఇదండి. ఇంకొకటి ఎవరికైనా పర్సనల్‌గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేయండి. మీకు ఇంకొకటండి ఎప్పుడైనా మీకు 24/7 మీకు ఏ డౌట్స్ అయినా మీరు వాట్సాప్‌లో పింగ్ చేస్తే మీకు మాక్సిమం మీకు ఆన్సర్ దొరుకుతుంది. రెండోది ఏంటంటే ఎవరైనా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెంబర్‌కి కాల్ చేయండి. మీకు హ్యాండ్ హోల్డ్ సపోర్ట్. ఇంకొకటి ఇట్ ఈస్ నాట్ లైక్ ఇంకొకటి మీరందరూ కూడా ఓన్లీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కాదండి. బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి. ఓకే. దెన్ అంటే మీరు స్టార్టింగ్ జూనియర్స్ అనుకుంటే ఫ్రంట్ ఎండ్ నేర్చుకోండి. ఇఫ్ యూఆర్ ఫ్రంట్ ఎండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, కొంతగైనా వచ్చిన వాళ్ళు దెన్ గో టు ద బ్యాక్ ఎండ్. మీకు బ్యాక్ ఎండ్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మాక్సిమం మీకు కవర్ అవుతాయండి. ఓకేనా? సో, ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌లో నేను మాక్సిమం కవర్ చేసేది జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఫ్రేమ్‌వర్క్స్ మాత్రమే. సార్ నాకు అలా కాదు, నాకు వేరే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జావాలో కావాలండి అంటే కూడా మీకు ట్రైనింగ్ ఇస్తానండి. అలాంగ్ విత్ దిస్ ఐ విల్ మీకు ట్రైనింగ్ మీకు ఫ్లటర్‌లో కావాలన్నా, పైథాన్‌లో కావాలన్నా కూడా నేను మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఎవరికైనా డౌట్స్ ఉన్నవాళ్ళు, ఇంకేమైనా కాన్సెప్ట్స్ మీకు దీంట్లో కావాలనుకునే వాళ్ళు ఒకసారి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది కావాలనుకునే వాళ్ళు, ఈ ఫ్లో మాకు నచ్చింది సార్, బాగుంటుంది సార్ అని అనుకునేవాళ్ళు ఒక్కసారి మీరు లైక్ చేయండి. కంపల్సరీ మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.